సరళ వారి యొక్క ప్రవచనాలు తెలుసుకుంటూ ఉన్నాము. ఈ రోజున 700 ప్రవచనం నంబరు 700 రియాదు సాలిహీన్ అంటే హదీస్ కిరణాలు ముస్లిం అనే గ్రంథకర్త దీన్ని సంకలనం చేశారు. దైవ ప్రవక్త ఇక్కడ 2 విషయాలు చెప్తూ, ఈ 2 విషయాలు కూడా మనిషి వివేకానికి సంబంధించినటువంటివి, ఇవి వివేకానికి ఆనవాళ్ళు లాంటివి అని చెప్తూ అందులో ఒకటి ఏం చెప్పారు అంటే దైవారాధన, దైవ ప్రార్థన, దాన్ని మనము ముస్లిం సోదరులు నమాజ్ అని చెప్పేసి పిలుస్తారు. దాన్ని అరబీ భాషలో సలాత్ అంటారు. సలాత్ అంటే ఒక విధంగా చెప్పాలంటే శాంతి అని చెప్పేసి అర్థం కూడా ఉంది దాంట్లో. మీరు దైవ ప్రార్థన సుదీర్ఘంగా చేయడము, అదేవిధంగా ఉపన్యసించడము, ముక్తసరిగా చేయడము, ఈ 2 కూడా మనిషి వివేకానికి ఆనవాళ్ళు అని చెప్పేసి ప్రవక్త చెప్పారు. అంటే నమాజును సుదీర్ఘంగా చేయండి, ఉపన్యాసాన్ని ముక్తసరిగా ఇవ్వండి అని. సోదర మహాశైలరా, దైవ ప్రార్థనలో 2 రకాలు ఉంటాయి. ఒకటి సామూహికంగా అందరూ కలిసి చేసే ప్రార్థన ఉంటుంది. అది మళ్ళా ముక్తసరిగానే అది కొద్దిసేపు మాత్రమే ఉంటుంది. ఎందుకంటే అందరూ కూడా రకరకాల పనుల్లో ఉన్న వాళ్ళు ఉంటారు. అదేవిధంగా ఉద్యోగం చేసేవాళ్ళు, వ్యాపారస్తులు, వీళ్ళందరూ కూడా ఉంటారు. అదేవిధంగా చిన్న చిన్న పిల్లలు ఉండొచ్చు, వృద్ధులు ఉండొచ్చు. సో వీరందరినీ దృష్టిలో పెట్టుకుని గురువు ఏం చేస్తాడు అంటే ఒక ముక్తసరైనటువంటి సంక్షిప్తమైనటువంటి ఆరాధన ప్రార్థన చేయిస్తాడు. అది అయిపోతుంది. అయితే వ్యక్తిగతంగా చేసే ఐచ్ఛికమైనటువంటి ప్రార్థనలు ఉంటాయి. అవి ఇండివిజువల్గా ఇంటి దగ్గర చేసుకునే ఉంటాయి, వ్యక్తిగతంగా చేసుకునే ఉంటాయి. వాటికి సంబంధించి ప్రవక్త వారు ఏం చెప్తున్నారంటే మీరు సుదీర్ఘంగా చేయండి. ఎందుకంటే ఆ సమయంలో ఎవరు చూసింది ఉండదు. ఆ సమయంలో అతను నమాజ్ చేస్తున్నటువంటి, ప్రార్థన చేస్తున్నటువంటి ఆ స్థితి ఎవరు కూడా చూడరు. దైవము అతనికి మధ్య అది ఉంటుంది. సో ప్రవక్త వారు ఏమన్నారంటే ఈ విధంగా ఐచ్ఛికంగా చేసే ప్రార్థనలు ఏవైతే ఉన్నాయో వాటిని సుదీర్ఘంగా చేయండి. అయితే ఉపన్యాసాలు ఉన్నాయి చూసారా, ఇది ముక్తసరిగా చాలా క్లుప్తంగా ఉండాలి. ఇప్పుడైతే గతంలోనైతే అరగంట పాటు 40 నిమిషాల పాటు ఎవరైనా ప్రసంగం ఇస్తే వినే వారు ఉండేవారు. అంటే ఇప్పుడు అంతా కూడా తగ్గిపోయింది. మనిషి ఎవరు కూడా సమయం ఇవ్వలేకపోతున్నారు. అది తగ్గుతూ ఇప్పుడు అంతా కూడా 30 సెకండ్లు, 1 నిమిషము, 2 నిమిషాలు, 3 నిమిషాలు, 3-4 నిమిషాలకు మించి ఎవరు కూడా తమ సమయాన్ని వెచ్చించే పరిస్థితి అయితే ఇక్కడ ఉండడం లేదు. అందుకనే రీల్స్ కావచ్చు, లేకపోతే ఈ షార్ట్స్, ఇవన్నీ కూడా ఈ రోజున ఎక్కువగా ఉన్నాయి కదా. అవన్నీ కూడా 30 సెకండ్లు, 1 నిమిషము, 2 నిమిషాలు. మన కార్యక్రమం కూడా 2 నిమిషాలు, 3 నిమిషాలతోనే మనం ముగిసిపోతుంది. ఎందుకంటే ఎక్కువ సమయాన్ని మనిషి ఇవ్వలేడు. కాబట్టి ఉపన్యాసాలు ఇవ్వడం, ఉపన్యాసించడము, ఎవరికైనా హితబోధ చేయడం క్లుప్తంగా చేయాలి. ప్రార్థన, ఐచ్ఛిక ప్రార్థన సుదీర్ఘంగా చేయాలి. సర్వేజన సుఖనమవుతూ. థ్యాంక్ యూ.